జై శ్రీరామ్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మన ఇండియాలో ఉన్నటువంటి తత్వ సిద్ధాంతం దాని యొక్క గొప్పతనం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీటిని మీరు అర్థం చేసుకోవాలంటే మన రామకృష్ణ మఠం యోగులు చెప్పినటువంటి వీడియోస్ కొన్ని కాదు చాలా ఉన్నాయి, యూట్యూబ్లో అవైలబుల్లో ఉన్నాయి. రోజుకో వీడియో చూడండి, ఒక్కో వీడియో 1 గంట ఉంటుంది. స్వామి సర్వప్రియానంద గారు, ఆత్మప్రియానంద, వీరు చెప్పినటువంటి టీచింగ్స్ మీరు వినండి. వాళ్ళు ఉపనిషత్స్ గురించి చెప్తారు. కేన ఉపనిషత్, బృహదారణ్యక ఉపనిషత్, ఈశావాస్య ఉపనిషత్, అష్టావక్ర గీత, వివేక చూడమని, ఆత్మబోధ, ఈ దృగ్దృశ్య వివేకం, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి మాండూక్య ఉపనిషత్తు, ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఉపనిషత్స్ ఉన్నాయి. వీటిలో హైయెస్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ చదివిన తర్వాత ఇవి చదివినా మనకు అర్థం కావలే, వాళ్ళ వీడియోస్ చూడండి. ఇవి ఏంటి వీటిలో ఉన్న గొప్పతనం అంటే, ఇంటర్నెట్లో హార్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది మీరు కొట్టి చూడండి. వాటికి ఇంతవరకు సొల్యూషన్ లేదు. దానికి ఇంకా సైంటిస్టులు కనుక్కోలేదు. దీనికి సొల్యూషన్ మన ఇండియన్ యోగీస్ ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు, చెప్పారు. యాక్చువల్గా మెడిటేషన్ అనేది యాక్చువల్గా ఒక చిన్న పదం. ధ్యానం, ధారణ, నిర్వికల్ప సమాధి, ఇవన్నీ ఒక స్టెప్ వైజ్గా ఉంటాయి అన్నమాట. ఇవి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, పక్క వాళ్ళకి చెప్పాలి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇదేదో లైకుల కోసమో పబ్లిసిటీ కోసమో కాదు, నా గురించి కాదు. ఇది మన ఇండియన్ యోగీస్ ఆ కష్టం అనేది, ఆ నాలెడ్జ్ అనేది, బేసిక్గా ఆ నాలెడ్జ్ అనేది వృధాగా పోకూడదు. జై శ్రీరామ్.